దయచేయండి నాయన. ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాం, రక్షణ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబము వర్ధిల్లులాగిన సహాయం దయచేయండి నాయన. కృప చూపించండి నాయన, బలపరచండి నాయన, స్థిరపరచండి ప్రభా. ఈ రక్షణ ఆనందమును తండ్రి దేవా మాకు అనుగ్రహించండి నాయన. మీరిచ్చే బలము ద్వారా నూతన సంవత్సరం అంతయు కూడా సంతోష ఆనందములతో, విశ్వాసముతో, నమ్మకముతో తండ్రి దేవా, నెమ్మది గల మనస్సు కలిగి తండ్రి దేవా మేమందరమును జీవించులాగున సహాయం దయచేయవలసిందిగా, ప్రతి విషయములో మా చేయి పట్టి నడిపించవలసిందిగా, మాకు ఆలోచన చెప్పి జ్ఞానమును దయచేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసను నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసను నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడగు క్రీస్తు నామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు 2025వ సంవత్సరం అంతా కాపాడి ఈ 2026వ సంవత్సరపు మొట్టమొదటి ఆత్మకూటములో మనల్ని ప్రవేశపెట్టిన పరిశుద్ధుడైన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఒక చక్కటి పాట, ప్రేమాపూర్ణుడా అనే చక్కటి పాట పాడుకుంటూ చిన్నపిల్లలు పాడుచుండగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. మనం ఆరాధించే దేవుడు ప్రేమామయుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా.
చక్కటి పాట ప్రవళిక పాడుచుండగా ఆనందమ్మ స్వాతి కలిసి చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతిస్తుండగా మనమందరం ఈ పాట ద్వారా దేవాది దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు, పరమ దయాళుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు. 24 పెద్దలతో 4 జీవుల గానముతో పరిశుద్ధ దూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవాది దేవుణ్ణి ఆరాధించే ప్రశస్తమైన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును సమస్తం నూతనమవును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ, శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ, దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే, దినములు గడచిన సంవత్సరాలెన్నో దొర్లినా నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే, పాతవి గతించిపోవును సమస్తం నూతనమవును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో, ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో, తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము, తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము, పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉజ్జయించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన
ఎలిజబెతమ్మతో కలిసి నిర్మల ఎలిజబెతమ్మకు చక్కటి పాట పాడుచుండగా నూతన కార్యములు, ఘన కార్యములు, గొప్ప కార్యములు మన పట్ల చేసిన ఆ ఘనదేవుణ్ణి ఆరాధించే ప్రశస్తమైన సమయం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఒమేగవు నీవే కదా. అల్ఫా ఒమేగవు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు. రాజులను మార్చిన రారాజువు, రాజులను కోల్చిన జయశాలివి. రాజులను మార్చిన రారాజువు, రాజులను కోల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు. బండను చీల్చిన బలవంతుడా, మారా మధురం మార్చినవాడా. బండను చీల్చిన బలవంతుడా, మారా మధురముగా మార్చినవాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఒమేగవు నీవే కదా. అల్ఫా ఒమేగవు నీవే కదా.
ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఆమేన్ హల్లెలూయా మరొక చక్కటి పాట అబ్రహాం ప్రిన్స్ పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ దినమున నేను మౌనముగా ఉండకుండా నిన్ను స్తుతించినట్లు నా కన్నీటిని అంగలార్పును నాట్యముగా మార్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక. ఆమేన్. ఈ దినమున మనమందరం ప్రభువును స్తుతిస్తున్నామంటే కన్నీటిలో అంగలార్పులో లేకుండా ఆశ్చర్యకరుడైన దేవుని సన్నిధానములో ఉండుట మనకెంతో గొప్ప భాగ్యము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చక్కటి పాట పాడుతూ మనం కలిసి దేవాతి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుని మహింపరుద్దాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారేగా ఏల సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారేగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రమేష్ అన్న ఒక చక్కటి పాట పాడుతుండగా మనం కలిసి దేవాతి దేవుని మహింపరుద్దాం. దేవుడు రమేష్కి చక్కటి స్వస్థత అనుగ్రహించి ప్రభు సన్నిధిలో సాక్షి బిడ్డగా నిలవబెట్టి దేవాది దేవుని మహిమపరిచే కృప ఇచ్చిన విధానముకై సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. నిజంగా గత 2-3 రోజుల నుండి నాకు ఫుల్ ఫీవర్గా ఉంటే అమ్మగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. అయినప్పటికీ దేవుడు మంచి స్వస్థతనిచ్చి నన్ను ఈరోజు మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టికే దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆయన ఒకే చెల్లును కాక. ఆమేన్. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది ఎన్నదగినది కాదే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది ఎన్నదగినది కాదే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను చప్పట్లు కొడుతూ దేవాతి దేవుని మహిమపరుద్దాం. వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను కృపంచగానే శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇది ఎన్నదగినది కాదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇది ఎన్నదగినది కాదే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మక
మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. రమేష్కి ఇంకా చక్కటి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె ఈ సమయంలో చిన్న పిల్లలు ఒక చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ ఘనమైన దేవుణ్ణి ఘనముగా ఆరాధిద్దాం. మన చిన్న బిడ్డలందరినీ దేవుడు దైవాత్మతో నింపి చక్కటి ఆత్మాభిషేకముతో నింపి దేవుని యొక్క సాక్షి బిడ్డలుగా వాడుకున్నట్లుగా ప్రార్థిద్దాం. హల్లెలూయా. 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 నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా
స్తోత్రం. మరొక చక్కటి పాట, నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పాలాగవయ్య అనే చక్కటి పాట ద్వారా ప్రభువును స్తుతిద్దాం. నా దేవునిని ఆరాధించే సమయంలో, నా దేవునితో గడిపే సమయంలో నాకు ఆనంద బాష్పాలు ఆగవు అన్నవారు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆ పరమదయాళుడు పరమప్రభైన దేవుణ్ణి మనపూర్వకముగా హృదయపూర్వకముగా ఆరాధిద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా రా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా రా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా రా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా రా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. మనుషులతో మీరు గడిపే సమయంలో మీకు ఏ మేలు దొరకదేమో కానీ దేవునితో మీరు గడిపే ప్రతి క్షణము కూడా బహు అమూల్యమైనది, మేలుకరముగా మారే క్షణము ఆ క్షణము. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నాకు గమ్యమే తెలియదనుకుంటున్న నీకు చక్కని మార్గాన్ని దేవుడు స్థిరపరచబోచున్నాడు. ఆమేన్. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరము కలిసి చెబుదామండి. దేవా నిన్ను స్తుతిస్తాను యేసయ్యా అని చెప్పి అందరము పలుకుదాం.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేళ్ళు యోచించగా కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 హల్లెలూయా. మరొక చక్కటి పాట నీ పేరు పోయబడిన పరిమళ తైలం అనే చక్కటి పాట మన చిన్నపిల్లలు పాడుచుండగా పరిశుద్ధుడైన ప్రభువుని ఘనముగా ఆరాధిద్దాం. అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో విశేష రీతిలో గడిచిన దినములన్నీ మనలను మన కుటుంబాలను కాచి కాపాడిన ఆ దయామయుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రశస్తమైన సమయం ఇది. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధన, నువ్వే నువ్వే నా ఆలాపన. నీకే నీకే నా ఆరాధన, నువ్వే నువ్వే నా ఆలాపన.
హల్లెలూయా, స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. దేవుడు అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో గడిచిన దినములన్నీ కాచి కాపాడి ఈ 2026వ సంవత్సరపు మొట్టమొదటి ఆత్మకూటములో నన్ను ప్రవేశపెట్టిన పరిశుద్ధుడైన దేవుడికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరి దేవుడి యొక్క సన్నిధానంలో 2025లో ఎన్నో వాక్యాలను విన్నాం, వాగ్దానాలను విన్నాం. ఆ వాగ్దానాలు అనుభవించిన వారు అనుభవించారు, అనుమానములో ఉన్నవారు ఇంకా అలాగే ఉన్నారు. క్రైస్తవ జీవితం మరి ఒక ఈత లాంటిది. ఈత కొట్టడం వింటే వస్తుందా, నీళ్ళలోకి దిగుతే వస్తుందా? నీళ్ళలోకి దిగుతేనే ఈత నేర్చుకోగలం. మరి ఈ యొక్క 2026వ సంవత్సరపు మొట్టమొదటి ఆత్మకూటంలో ఉంటున్న మనం, మరి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం వినటం మాత్రమే కాదు, ఈత ఎలా వింటే రాదో, నీళ్ళలోకి దిగుతేనే వస్తుందో, మన ప్రవర్తన మార్చుకొని క్రియలలోనికి మనము దేవుడు చూపించిన మార్గములో వెళ్ళగలిగినప్పుడే క్రైస్తవ జీవితము దేవుడికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకరం. క్యాలెండర్ మార్చాం, క్యారెక్టర్ మార్చుకోలేకున్నారు. చాలామందిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పైబడుతుంది, ఆయుష్ ఏమవుతుంది, తరిగిపోతుంది. క్యాలెండర్లు అయితే మార్చేస్తున్నాం. మరి క్యారెక్టర్ మారిందా? మంచిగుంటే మంచిదే, దేవుడికి స్తోత్రం. ఇంకా నీ క్యారెక్టర్లో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉంటే క్యాలెండర్ మార్చడమే కాదు ప్రియ బిడ్డ, నీ క్యారెక్టర్ను మార్చుకొని ఆ కరుణామయుడైన దేవుని స్తుతించటం వలన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. ఆమేన్. మరి సమయంలో దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మనందరినీ దర్శించబోతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనమందరం ఓపెన్ చేద్దాం. 103వ కీర్తన 13వ చరణాన్ని స్పష్టంగా చదువుదాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమేన్. ఈ దినమున దేవాది దేవుడు ఒక తండ్రి కుమారుని ఎడల జాలి పడునట్లుగా యెహోవా మన ఎడల జాలి పడును. ఆమేన్. మన దేవుడు ఎవరో తెలుసా? జాలి చూపించే దేవుడు, జాలి పడే దేవుడు. చాలామంది చదవడములో తత్తరపాటు, కలవరపాటు, కన్ఫ్యూజన్తో చదువుతూ ఉంటారు. కొంతమంది చదువుతారు ఏం తెలుసా, ఆ మనసు పెట్టి మహోన్నతుడైన దేవుని మాటలు చదవాలా. జాలి గల దేవుడు అన్న మాటను జాలిగా ఉండే దేవుడు మీనింగ్ మారిపోద్ది. మీనింగ్ ఏమవుతుంది? మారిపోతుంది. జాలి గల దేవుడు ఈ దినమున మన తండ్రి, మరి మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. ఈ 2026వ సంవత్సరపు మొట్టమొదటి ఆత్మకూటము సిద్ధపాటు కూడికలో పాల్గొని రేపటి పునరుత్థానపు ఆరాధనకు సిద్ధపడుతున్న మనందరి ఎడల ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఎడల దేవాది దేవుడు జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడితే ఏమవుతుంది తెలుసా? కుష్టి రోగి పట్ల ఆయన జాలి పడ్డాడు. మరి ఆ కుష్ఠిరోగి జీవితం ఎలాగుందో అంటే, ఊరి నుండి వెలివేయబడిన వాడు, మరి శరీరధారిగా యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు, ఈ లోకంలో సంచరించుచున్న సమయంలో మరి ఆ కుష్ఠిరోగి మరి యేసుక్రీస్తు వారి ఎదుట నిలువబడి నన్ను కరుణింపమని అడిగినప్పుడు కుష్ఠిరోగి పట్ల జాలి పడితే ఊరి బయట తరిమివేయబడిన వాడు, బంధువులందరూ, రక్త సంబంధికులందరూ, కుటుంబీకులందరూ వెలివేయబడిన వాడి జీవితము, ఊరి అవతల ఉన్నవాడి జీవితము ఊరిలోనికి వచ్చినట్లుగా దీవించబడ్డాడు. కుటుంబములో కలిసి కుటుంబీకులతో జీవించునంతగా దీవించబడ్డాడు. ప్రియ బిడ్డ, ఈ దినమున ఏ విషయాన్ని పట్టి నువ్వు దుఃఖపడుతున్నా, ఒక తండ్రి కుమారుడు ఎడల జాలి పడినట్లుగా దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ చూస్తున్న దేవుడు మనందరి పట్ల
జాలి పడుతున్నాడు. మన పిల్లలకు ఒక పని చెప్పామనుకోండి, చేస్తూ ఉంటారు. పాపం చేసే టైంలో వాళ్ళు అలసిపోయారనుకో, ఏమంటాము? చాలే నాన్న, ఏమంటాము? జాలిపడే కదా, అంత పని చేయలేడని జాలి పడినట్లుగా మన దేవుడు మన పట్ల జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడుతున్నాడు కాబట్టి నీవు ఇంకా దిగులు పడన అవసరం లేదు. నీ జీవితంలో ఎలా ముందుకు సాగాలా, నా పరిస్థితి ఏంటి అని నీవు చింతించని అవసరం లేదు. జాలిపడే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ఎడల ఆయన జాలి పడుతున్నాడు. మనందరికీ తెలిసిన మాటే, తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి వేరు చేయబడ్డాడు. వాడు మరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే, తినటానికి ఆహారము లేక పందులు మేపుకుంటూ పందులు తినే పొట్టుని తినడానికి కానీ ప్రయత్నిస్తే ఆ పందుల యజమానిని వాడిని గద్దించినప్పుడు వాడేం తెచ్చుకున్నాడంటే బుద్ధి తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? బుద్ధి లేక తండ్రికి దూరం అయ్యాడు. వాడు బుద్ధి తెచ్చుకొని ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతోమందికి ఆహారము దొరుకుతుంది, నా తండ్రి ఇంట్లో నా పనివారు సమృద్ధి అనుభవిస్తున్నారు, నా తండ్రి ఇంటికి నేను వెళతాను. పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. కాబట్టే వాడు ఏం చేశాడు తెలుసా? పనివారిలో, మా ఇంట్లో ఉన్న పనివారిలో ఒక పనివాడిగా బ్రతికినా నా జీవితంలో ఇంతకన్నా బాగుంటుందనుకున్నాడు. వచ్చాడు. ఆ వచ్చిన కుమారుడి పట్ల ఆ తండ్రి ఏం చేశాడు? జాలి పడ్డాడు. జాలిపడి కుమారుని ముద్దు పెట్టుకొని విందు ఏర్పాటు చేసి ఉంగరాన్ని తొడిగి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసి ఆ గృహములో ఉన్నవారందరికీ విందును ఏర్పాటు చేసి సంతోషించిన ఆ తప్పిపోయిన కుమారుడి తండ్రి కంటే మన పరమ తండ్రి అయిన దేవుడు ఇంకా ప్రేమ చూపించగలిగిన దేవుడు, ఇంకా మన పట్ల కృప కుమ్మరించగలిగిన దేవుడు, ఇంకా మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఈ దినమున నీవు చేయవలసిందొక్కటే, నా దేవుడు నా పట్ల జాలి పడుతున్నాడు, నా పట్ల ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుని సన్నిధానములో నేను, నా కుటుంబము ఎల్లప్పుడూ జాలిపడే దేవుణ్ణి మాత్రము విడువము, నా పట్ల కృప కుమ్మరించే దేవుని మీద ఆధారపడతాము అని దేవుడు చేసిన మేలులకు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. చదువుదాం 103వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. దావీదు ఒక మాట చెప్తున్నాడు, చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా దావీదు తన ప్రాణముతో, తన అంతరంగముతో చెప్తున్నాడు, దేవుణ్ణి స్తుతించమని, సన్నుతించమని. ఆ దేవాది దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదని. దినమున నీ మనసు ఎలాగుంది? దేవుడు చేసిన మేలులను మరచి ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే అదే పట్టుకొని ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన నీవు కృతజ్ఞత చెల్లించక జాలిపడే దేవుని యొక్క జాలి కన్నా మనుష్యులు నీ మీద జాలి పడాలని అనుకుంటున్నావేమో. మరి ఒక బైబిల్ గ్రంథంలో ఒక తల్లి, విధవరాలైన తల్లి ఒకే ఒక కుమారుని కోల్పోయింది. అందరూ ఆమెను చూసి ఏడుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడికి వచ్చి ఆమె యందు కనికరపడి ఆ పాడెను ముట్టగానే చనిపోయిన కుమారుడు బ్రతికి, చనిపోయిన ఆ కుమారుణ్ణి సజీవుడిగా తల్లికి దేవుడు అప్పచెప్పాడు. ఆ ఊరి ప్రజలందరూ ఆమెతో ఉండి జాలిపడ్డారు. ఆమె ఏడుపును తీర్చగలిగారా? ఆమె లోటును పూడ్చగలిగారా? ఆమె దుఃఖానికి నివారణ తేగలిగారా? మనుషులు చెయ్యలేనిది మహోన్నతుడైన దేవుడు చెయ్యగలిగినది.
మనుషులు చేయలేని అద్భుతము, మహోన్నతుడైన దేవుడు చేయగలిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు పొందుకోవాలి అంటే దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. మనుషులకున్న భయంకరమైన వీక్ పాయింట్ ఏంటంటే, కొంతమందికి ఉద్యోగం వచ్చే వరకు ప్రార్థన, వచ్చాక ఇక దేవుణ్ణి మర్చిపోయి ఇక జాబే, ఉద్యోగమే ఒక విగ్రహముగా మరి దానినే చూసుకుంటుంటారు. కానీ ఆ ఉద్యోగమును ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండరు. పిల్లలు లేరనుకో, పిల్లలు వచ్చే వరకు ఎదురు చూస్తారు. ఒక బిడ్డ పుట్టగానే ఇక దేవుణ్ణి మరచి సంఘాన్ని విడిచి ఆ బిడ్డనే ఒక విగ్రహంలాగా రాత్రింబగళ్ళు చూసి మురిసిపోతూ దేవునికి కృతజ్ఞత లేక జీవించేవారు ఎందరో ఉంటారు. కానీ దేవుని ప్రియ బిడ్డలుగా ఈ దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృపామయుడైన ప్రభు సన్నిధికి వచ్చిన మనందరి పట్ల దేవాది దేవుడు జాలి పడుతున్నాడు. ఏం ఆలోచించాలి తెలుసా? మందిరానికి వచ్చి వెళ్ళిన నీవు చేయవలసినదేంటో తెలుసా? ఆదివారము దేవుని సన్నిధానములో విన్న ప్రసంగము, ఆదివారము దేవుని సన్నిధిలో విన్న వాక్యము, వారమంతా వాక్యం ఎత్తిపట్టి నీ పెదవులతో ప్రభువును ప్రార్థించడమే దేవుణ్ణి ప్రేమించడము, దేవుని యందు విశ్వాసం ఉంచడము ఉందా? ఆ అనుభవము ఎవరికైనా, ఆ అనుభవములో ఉన్న ఎవరినైనా దేవుడు జాలి పడతాడు. ఆయన తన యొక్క బలిష్టమైన రెక్కల కింద భద్రపరుచుకుంటాడు. ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళి ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఏ జ్ఞాపకాలతో నీవు ఉంటున్నావు? ఈ దినమందైనా, ఈ సంవత్సరపు మొట్టమొదటి ఆరాధన దినములో అడుగు పెట్టక ముందైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం మన మనసులలో ఒక దృఢమైన నిర్ణయము తీసుకోవాలి. ఆదివారము దేవుని సన్నిధానములో విన్న వాక్యాన్ని మన పెదవుల మీద ప్రార్థనగా ప్రభువుకు స్తుతించాలి. 1వ తారీఖున దేవుడు మనతో ఏమి మాట్లాడాడు? ఉదయకాలమున ఆమేన్. ఇంకా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయన్నాడు. ఆ మాట పట్టి ప్రార్థిస్తున్నావా? దేవా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు ఎల్లప్పుడూ నా మీద ఉంటాయన్నావు. దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ కనుదృష్టి నా మీద ఉంచుమయ్యా. మీ కనుదృష్టిలో నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఉంచుమయ్యా. మీ కనుదృష్టిలోనే మేము జీవించాలి ప్రభా. ఏ నరుడి దుష్టుడి కనుదృష్టి మా మీద ఉండకూడదయ్యా. కరుణామయుడా, మీరు ఇచ్చిన వాగ్దానముకై కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో కృప వెంబడి కృపను పొందుకోగలుగుతావు. దేవుని కంచ కాపుదల భద్రత అనుభవించగలుగుతావు. ఈ దినమనందైనా ఒక చక్కటి దైవ మార్గంలో, ఒక చక్కటి దేవుని మార్గంలో, ఒక చక్కటి సహవాసంలో ఉన్న నీవు నేర్చుకోవలసింది ఏంటి అంటే, విన్న వాక్యాన్ని ఇంటికెళ్ళిన తర్వాత తిరిగి మందిరములోనికి వచ్చి మరి యొక్క వాక్యం వినే వరకు నీ పెదవుల మీద, నీ నోటిలో ఉండవలసింది ఆ వాక్య ధ్యానమే. అప్పుడే ఆ వాక్యము నీ జీవితంలో కార్యాభివృద్ధి కలిగిస్తుంది. ఏమ్మా, క్రిస్మస్కి వచ్చావు, ఏం మెసేజ్ చెప్పారు? క్రిస్మస్ కంటే మెసేజ్ గుర్తు లేదు, కానీ అంటే హాని ఉంది. చర్చిలో మరి నాకంటే ఎవరు మంచి డ్రెస్సు వేసుకొని రాలేదు, నేను గ్రేట్. ఇలా అందరు కాదు, కొంతమంది. నువ్వు డ్రెస్సులు చూస్తున్నావా? మనుషులు చూస్తున్నావా? మహోన్నతుడైన దేవుని మాటలు వింటున్నావా? వేటిని చూస్తున్నాం, వేటిని ఆలోచిస్తున్నాం, వేటి జ్ఞాపకాలతో జీవిస్తున్నాం? దేవుని యొక్క సన్నిధానములకు వచ్చిన మనమందరము ఎల్లప్పుడూ విన్నటువంటి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే అనుభవములు నీ జీవితము స్టార్ట్ అయినట్లయితే ఈ దినము నుండి నీ జీవితములో సంతోషమే, సమాధానమే, ఎల్లప్పుడూ ఆయన జాలి నీ మీద ఉండి, జాలి కలిగిన దేవుడు, దయామయుడైన దేవుడు కరుణా కటాక్షములను దయగా ధరింపచేసి నోటి నిండా నవ్వునుంచుతాడు. నోట్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు మన నోట్లో నవ్వు ఉంటుంది. హృదయం నిండా దేవుని వాగ్దానములు ఉన్నప్పుడు మన హృదయం నిండా ఉల్లాసం ఉంటుంది. మన ఇంటిలో, మన నోటిలో స్తుతి ఉన్నప్పుడు నీ స్థితి మారిపోతుంది. నీ తల నిండా దేవుని వాక్కులు ఉన్నప్పుడు నీ ఆలోచనలు అద్భుతముగా ఉంటాయి. నీ ఆలోచనలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి.
నీ ఆలోచనలు దేవుడికి మహిమకరముగా ఉంటాయి. మరి దినము నుండైనా మొట్టమొదటి ఆదివారం 2026వ సంవత్సరపు ఆదివారపు ఆరాధనలో అడుగు పెట్టక మునుపు మనలను మనము సరిచేసుకొని పరీక్షించుకొని తండ్రి కుమారుడు ఎడల జాలి పడినట్లుగా యెహోవా మన ఎడల జాలి పడుతున్నా అంటున్నాడు. నా యందు జాలి పడే దేవా, నా కుటుంబం పట్ల జాలి పడే దేవా, ఇంత గొప్ప దేవా మీకే కృతజ్ఞతలయ్యా. మీరు నా పట్ల జాలి చూపిస్తున్నందుకే కృతజ్ఞతలయ్యా. నా పట్ల, నా కుటుంబం పట్ల ప్రభువా శ్రద్ధ నిలిపి నన్ను జాలితో ప్రభువా జ్ఞాపకం చేసుకొని బలపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రమని చెప్పే అనుభవంలోనికి రాగలమా? అలా ఉండాలండి ఒక క్రైస్తవుడి జీవితం. మొదటగా చెప్పాను, క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఈత వింటే రాదు, నీళ్ళలోకి దిగితే వస్తుంది. ఈ దినము నుండి రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి ఒక్కరు వినేవారముగా కాదు, విన్న వాటిని అనుసరించే వారముగా, విన్న దేవుని వాక్యం మీద ఆధారపడే వారముగా, ఆ వాక్యమే మనకు ఆధారం అనుకునే వారముగా మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు జాలిపడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన జాలిపడి, చదువుదాము 103వ కీర్తన 5వ వచనంలో 2వ లైను. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. ఏం చేస్తాడంట మన దేవుడు? జాలిపడి మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. నా దేవుడు మేలుతో నా హృదయమును తృప్తిపరుస్తాడు. ఆమేన్. మన దేవుడు ఏం చేస్తున్నాడంట? మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తా అంటున్నాడు. హృదయాన్ని గాయము చేసే మనుషులు ఉన్నారు, సూటిపోటి మాటలతో కృంగదీసేవారు ఉన్నారు. మరి లేనిపోని నిందలతో నిన్ను నీవే నిస్సహాయుడిగా, నిస్సహాయురాలుగా మారేలాగా చేసే మాటలు మాట్లాడి నీవు నీ జీవితంలో నిరాశలోనికి వెళ్ళిపోయేలాగా చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన దేవుడు జాలిపడే దేవుడు. మనలని ఎలా దీవించాలని ఈ దినమున ఈ మాటలు నీతో నాతో మాట్లాడుతున్నాడో తెలుసా? మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తా. మరి మనకు ఆహారం ఆకలవుతే, కడుపు నిండా అన్నం తింటే తృప్తి కలుగుతుంది, కానీ మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఆకలి అవుతుంది. మన దేవుడంట మేలుతో, ఏ మేలు నీకు కావాలనుకుంటున్నావు? ఏ మేలు కొదవై ఉంది నీకు? ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నావు? ఆ మేలుతో తృప్తిపరచడానికి దేవుడు సిద్ధ మనస్కుడే ఉన్నాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకో. మన పట్ల జాలి పడే దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రభువు సన్నిధికి ఆశక్తి కలిగి వచ్చిన ప్రియ బిడ్డ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డ, మనుషులు అయ్యో అని జాలి పడుతున్నారేమో, నీకు ఉద్యోగం లేదని జాలి పడుతున్నారేమో, పిల్లలు లేరని జాలి పడుతున్నారేమో, అప్పుల్లో ఉన్నామని జాలి పడుతున్నారేమో, నిందలు పెట్టి జాలి పడుతున్నారేమో. ఆ జాలి కాదండి. పరమ తండ్రి, పరమ దయాళుడు, పరమ ప్రభైన దేవుడు, సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, ప్రేమామయుడు, ప్రేమ కలిగిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడైన దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి కుమారుడు ఎడల జాలి పడినట్లు యెహోవా మీ యందు జాలి పడుతున్నాడు. ఆయన జాలి పడేది ఎందుకో తెలుసా? మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాలని. ఇప్పుడు అడుగు ప్రభువును, ఏ మేలు కొదవై ఉంది ప్రియ బిడ్డ నీకు? ఏ మేలైనా చేయడానికి ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలన అవ్వాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్ముట నా వలన అవుతుంది ప్రభువా. నా హృదయాన్ని మేలుతో తృప్తిపరచే దేవా మీకే కృతజ్ఞతలని చెప్పగలవా ఈ రాత్రి? ఇంకా అపనమ్మకం, అవిశ్వాసంలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఈత లాంటిది క్రైస్తవ జీవితం.
వింటే ఎవ్వరికి ఈత రాదు, దిగు నీళ్ళలో. ఈ దినమున మార్చుకొని మనస్సు క్రియారూపకముగా వాక్యం మీద ఆధారపడే బిడ్డగా, వాక్యాన్ని అనుసరించే బిడ్డగా, నీ వాక్యమే నాకు ఆధారమయ్యా, నీ మాటలే నాకు తండ్రి ఆధారమయ్యా తీర్మానము చేసుకో. ఆయన మాట జీవము కలిగినది. ఏది మారినా ఆయన మాట మారదు. మారని మార్పు చెందని దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమాస్వరూపి అయిన దేవుడు, మహత్తైన కార్యములు చేయడానికి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నా.